మీ ముఖం పైన గాని, చెంపల మీద గాని, చిన్ పైన గాని, నుదుటి పైన గాని, మెడ పైన, మీ శరీరంలో ఎక్కడ పిగ్మెంటేషన్ ఉన్నా అదేనండి మొంగు మచ్చలు. ఎక్కడ ఉన్నా అడ్రస్ లేకుండా గల్లంతైపోతాయి. కాకరకాయని తీసుకుందామండి. కాకరకాయ పిగ్మెంటేషన్ మచ్చను తగ్గించడానికి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తదండి. శుభ్రంగా నీట్ గా కడుక్కున్న తర్వాత గ్రేటర్ తీసుకుని కాకరకాయని తురుముకోవాలండి. ఇలా పైనుండి తొక్క మొత్తం తురిమేసుకోవాలండి. ఫ్రెష్ గా నేచురల్ గా ఉండే కాకరకాయ రసం తయారవుతుందండి. కాకరకాయ రసంలో విటమిన్ ఏ, విటమిన్ సి ముఖం పైన ముడతను తగ్గించడంలో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ రసంలో కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుందామండి. విటమిన్ ఈ క్యాప్సూల్ ఒక క్యాప్సూల్ వేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుందామండి. ఇందులో కలిసేటట్టుగా అంతా కూడా బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. శనగపిండి మచ్చల్ని, మొటిముల్ని తగ్గిస్తుంది. చర్మం పైనుండే మట్టిని, మురికిని తొలగిస్తుంది. సహజమైన సోప్ లాగా మన ముఖానికి అయితే పనిచేస్తుందండి. ఇది ఎప్పటి నుంచో ఉండే మంగు మచ్చల్ని, పిగ్మెంటేషన్ మచ్చల్ని తొలగించి ముఖం అంతా కూడా గ్లోగా, అందంగా మెరిసేటట్టుగా చేయడంలో శనగపిండి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా నీట్ గా కడిగేసుకోవాలండి. ఈ ఫేస్ ప్యాక్ ని మన ముఖానికి అప్లై చేసుకోవాలి. మీరు ముఖం అంతా అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ముఖం పైన ఎక్కడైతే మంగు మచ్చలు అనేవి నల్లగా కనబడుతున్నాయో అలా నల్లగా కనబడే మచ్చల పైన అప్లై చేసుకోవాలండి. ఒక 15 నిమిషాలు ముఖం పైన ఆరిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా కడిగేసుకోవాలి. ఈ విధంగా మీరు కనీసం వారానికి 4 సార్లు అయినా గానీ ప్యాక్ వేసుకోవాలండి.